Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గియున్నవి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. The eyes of the Lord are towards the righteous and his ear towards their cry. The book of Psalms chapter 34 verses 15. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మన అందరితోనూ తెలియచేస్తున్నాడు. చూడండి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియులారా, దేవుడు నీతిమంతుల మీద తన దృష్టిని నిలిపి ఉన్నాడు, వారిని చూస్తున్నాడు. వారు చేస్తున్నటువంటి ప్రార్థనన్నిటిని కూడా ఆయన చెవులు వారి యొక్క మొరలన్నిటిని వింటున్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది అనుకుంటారు, నీతిమంతులుగా జీవించినా కానీ మాకేంటి శ్రమలు, ఎందుకు మాకు సమస్యలు వస్తున్నాయి, ఏంటి ప్రభువా అని దేవుడిని కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు వింటున్నాడు. ఆయన కార్యం చేసే సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాడు. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని మనం నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు నీ పట్ల నా పట్ల మన పట్ల కార్యము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన చెవులు వింటున్నాయని మనం గ్రహించుకోవాలి. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఆయన ఆసీనుడుగా ఉన్నాడని మనం నమ్మితే దేవుడు మన మార్గాలను సరళం చేస్తాడు. మన మార్గములన్నిటిలోనూ ఆయన కృప తోడుగా ఉంచి అద్భుతమును మేలును మన పట్ల జరిగించగలడు. కనుక దేవునికి ఇష్టమైన బిడలంగా జీవిస్తూ దేవునికి అయిష్టమైన చెడ్డ కార్యములన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు నిలబడినట్లయితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. కనుక ఈ మాటలను బట్టి నీవు నేను మనమందరం కూడా ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికధికారకర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. యెహోవా ప్రవ్వా, నీతిమంతుల మీద నీ దృష్టి నిలిపి ఉంచి ఉన్నావని మా అందరితో తెలియజేస్తావు. అవును ప్రవ్వా, నీ యొక్క దృష్టి ప్రతి ఒక్కరి మీద నుంచండి ప్రవ్వా. నీతిమంతులైనటువంటి బిడ్డలను నీవు కనికరించండి, వారి పట్ల నీవు జాలి కలిగి ప్రవ్వా వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రార్థనలను, వారు చేస్తున్న ప్రతి ఒక్క మొర్రని మీరు చెవులారు విని మేలులను జరిగించండి. దేవ, సహాయం తెచ్చండి. ఈ దినమున ఎవరికి ఏ అవసరత ఉన్నదో, ఎవరికి ఏమి కావాలో ప్రభువా నీకు సాయం తెచ్చండి. నీ ద్వారములను తెరవండి. నీతిమంతుల మీద మెండుగా ఆశీర్వాదముల నుంచమని కోరుతూ నజరుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.